వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. ఈ డ్రెస్ టాప్ కట్ చేయడం కోసం షార్ట్ హ్యాండ్స్ అయితే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. అదే 3/4 హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ అయితే 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. నేను ఈ డ్రెస్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టి కట్ చేస్తున్నాను. సో 2.5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్సే తీసుకున్నాను. ఎందుకంటే నేను హ్యాండ్స్కి లైనింగ్ ఏం వేయట్లేదండి. సో 2 మీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి నేను మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నానండి. మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ 38, వేస్ట్ 34, హిప్ 40 అండ్ అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి నేను ఇప్పుడు డ్రెస్ టాప్ కట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రెస్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ లైనింగే కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఫస్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఎక్కడ లూజు ముడతలు లేకుండా సమానంగా సర్దుకోవాలి. ఈ ఫోల్డింగ్ వేసినప్పుడు క్లోజ్ సైడ్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలి అండ్ అలాగే ఓపెన్ సైడ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత డ్రెస్ లూజ్కి సరిపడగా ఫోల్డింగ్ని ఈ విధంగా తగ్గించుకోవాలి. ఇలా ఫోల్డింగ్ని తగ్గించుకుంటే క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత పైన వైపు ఎడ్జెస్ ఈక్వల్గా లేవనేసి నేను సమానంగా ఒక లైన్ డ్రా చేసి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ క్రిందకి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకోవడానికి అనమాట. అది ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలండి. ఇది బోట్ నెక్ ఏమీ కాదు, నార్మల్దే కాబట్టి 6.5 ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్. అండ్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కూడా 6.5కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన దానిపైన షోల్డర్ దగ్గర నుంచి ఒక లైను అండ్ అలాగే చెస్ట్ దగ్గరికి అనమాట స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ లైన్ అనమాట. ఇది వేస్ట్ లూజు దీనిపైన మార్క్ చేస్తామన్నమాట. సో 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత సేమ్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 21 ఇంచెస్కి ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి హిప్ లైన్ అనమాట. ఈ హిప్ లైన్ దగ్గర నుంచి డ్రెస్కి సైడ్ కట్స్ స్టార్ట్ అవుతాయండి. సో కొంచెం హైట్గా ఉన్న వాళ్ళైతే ఈ హిప్ లైన్ 22 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 లైన్స్ డ్రా చేసుకొని మనం డ్రెస్కి మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ లైన్ చెస్ట్ లైన్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి వేస్ట్ లైన్ అండ్ అలాగే థర్డ్ వచ్చేసి హిప్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్ పైన చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఈ డ్రెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్. సో 38ని 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేస్తే 9.5 కదా, 9.5 దగ్గర మార్క్ చేశాను. అండ్ అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్. 34ని కూడా 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేస్తే 8.5 కదా, 8.5కి మార్క్ చేశాను. అండ్ అలాగే హిప్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్. 40ని 4తో డివైడ్ చేస్తే 10 వస్తుంది కదా, సో 10 దగ్గర మార్క్ చేశాను. ఈ విధంగా 3 లైన్స్ పైన మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా 3 మార్కింగ్స్ని కలిపేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి అండ్ అలాగే వేస్ట్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి. అయితే హిప్ లైన్ దగ్గర మాత్రం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టకూడదండి, ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే 2 ఇంచెస్ ఖర్చు పెట్టేస్తే మనం సైడ్ కట్స్ కుట్టేటప్పుడు నీట్గా రాదనమాట. సో 1 ఇంచ్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా హిప్ లైన్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ ఖర్చు కోసం మార్క్ చేసిన 3 మార్కింగ్స్ని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ క్రింద వైపు మార్క్ చేసుకోవాలండి. అయితే హిప్కి మనకి స్ట్రైట్గా రావాలి అనుకుంటే హిప్ రౌండ్ ఎంతైతే పెట్టామో అంతే పెట్టేసుకోవాలి. లేదా మనకి క్రాస్గా కావాలి క్రింద వైపు అనుకుంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. నేనైతే హిప్కి స్ట్రైట్గా పెట్టేస్తున్నాను. సో హిప్ రౌండ్ 10 ఇంచెస్ పెట్టాను కాబట్టి కింద కూడా 10 ఇంచెస్కి మార్క్ చేశాను. అండ్ అలాగే కట్స్ కుట్టుకోవడం కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్కి మార్క్ చేసి ఈ విధంగా ఇలా క్రింద వైపు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేయడానికి ఆల్రెడీ 2 లైన్స్ డ్రా చేసాం కదా, సో ఆ లైన్స్కి కార్నర్లో ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి.
ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఆమ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రెస్కి ఆమ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. సో ఒకవైపు వచ్చేసి 8 ఇంచెస్ రావాలి. సో చెస్ట్ లూజ్ దగ్గరికి 8 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర స్టిచ్ కోసం 1/2 ఇంచ్ వదిలేసి మెజర్ చేస్తున్నాను. కరెక్ట్గా చెస్ట్ లైన్ దగ్గరికి 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆమ్ రౌండ్ సరిపోయింది. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. 2.5 ఇంచెస్కి పైన మార్క్ చేస్తున్నాను. అయితే నెక్ ఇంకా కట్ చేయట్లేదు, లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఆమ్ హోల్ కూడా మనం ఆల్రెడీ ఆమ్ హోల్ రౌండ్ డ్రా చేసాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ ఆమ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. అయితే కట్ చేసేటప్పుడు ఫస్ట్ మార్క్ చేసిన ఆమ్ హోల్ రౌండ్ ఉంది కదా, ఆ రౌండే కట్ చేయాలి. ఫ్రంట్ ఆమ్ హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర అండ్ అలాగే ఆమ్ హోల్ రౌండ్, వేస్ట్ లైన్, హిప్ లైన్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇలా అన్ని చోట్ల కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మెయిన్గా హిప్ లైన్ దగ్గర కట్స్ కన్ఫామ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే సైడ్ స్లిట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ని తీసేయాలి. బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని మిడిల్కి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ ఆమ్ హోల్ రౌండ్ కట్ చేయాలి. ఫ్రంట్ ఆమ్ హోల్ మనం ఆల్రెడీ డ్రా చేసి ఉన్నాం కదా, దానిపైన కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా, సో లైనింగ్ లూజ్కి సరిపడగా ఫోల్డింగ్ వేసుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది కూడా క్లోజ్ సైడ్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలి అండ్ అలాగే ఓపెన్ సైడ్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత టాప్ లెంత్ మనకి ఎంత కావాలో దానికన్నా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే కింద ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అండ్ పైన షోల్డర్ దగ్గర స్టిచ్ కోసం 1/2 ఇంచ్ అనమాట. సో 1.5 ఇంచ్ టాప్ లెంత్ కన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి. సో 40 ఇంచెస్ని కుర్తీ లెంత్కి పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని పెట్టేసుకొని యాస్టీస్గా కట్ చేసుకోవాలి. అయితే ఈ లైనింగ్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేశాను కదా, అందుకోసం నేను బ్యాక్ పార్ట్ని పెట్టేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హిప్ లైన్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్కి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెడుతున్నాను అండ్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసి ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రెస్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను వీ షేప్ పెడుతున్నానండి. సో ఈ బాక్స్ లోపల వీ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వీ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ నెక్ షేప్. ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ని తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నానండి. ఈ విధంగా 7 ఇంచెస్కి మార్క్ చేసి ఈ 2 మార్కింగ్స్ని కలిపేస్తూ ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి.
ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ ఓపెన్ చేస్తే. సో నెక్ కూడా కట్ చేస్తాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ని డబుల్ ఫోల్డ్ వేస్తున్న క్లాత్ని 4 ఫోల్డ్స్ వేస్తున్నాను. ఇది కూడా క్లోజ్ సైడ్ మన వైపుకు ఉండాలి, ఓపెన్ సైడ్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత కింద వైపు ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకొని కింద వైపు ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. సో 16 ఇంచెస్ హ్యాండ్ లెంత్. అయితే పైన వైపు స్టిచ్ వేసుకోవడం కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసి 16.5కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 16.5కి మార్క్ చేసిన తర్వాత 16.5కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ డౌన్కి మార్క్ చేస్తున్నాను. ఇలా 3.5కి మార్క్ చేసిన దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన వైపు 16.5కి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ పైన 1.5 ఇంచ్కి స్ట్రైట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ నుంచి ఈ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసిన లైన్కి, అంటే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అందులో హాఫ్కి అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, సో 16లో హాఫ్ 8కి మార్క్ చేసి మిడిల్లో స్ట్రైట్ లైన్ పైన 1.5 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుండి ఆర్మ్ డౌన్ వరకు ఈ విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. సో 11లో హాఫ్ 5.5కి మార్క్ చేశాను. అండ్ అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాను. అండ్ అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసి ఈ విధంగా 2 మార్కింగ్స్ని కలిపేస్తూ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. లోపల లైన్ వచ్చేసి మనం స్టిచ్ వేసుకునే లైన్, బయట లైన్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఈ 3/4 హ్యాండ్స్కి నేను ఫ్రిల్స్తో డిజైన్ స్టిచ్ చేశానండి. సో చాలా బాగా వచ్చింది. ఆ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ అలా వద్దు అనుకుంటే ఈ విధంగా నార్మల్గా కూడా హ్యాండ్స్ని కట్ చేసేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఒకవైపు లోతు కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా లోతు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ రావాలి స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ డ్రెస్ని ఈజీగా ఎలా స్టిచ్ చేయాలి అండ్ అలాగే నెక్ డిజైన్ కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.